ఎప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకమే అయినా గాని ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ. విహారీ గారు చలికి తట్టుకోలేకపోతున్నారు. నాన్నున్నారు, ఎలా ఇప్పుడు? ఈశ వినాశమైసాసురమర్దిని శత్రుశేష పరిసమాప్త సర్వమృత్యురూపిణి డమ 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 విలయ ప్రళయకారిణి. ఎవరు విడదీయాలనుకున్నా మనల్ని విడదీయలేరు కనుక. కొనకో కొనకో కొనకో. మీకు దండం పెడతాను, ఆయన ఏమి చేయొద్దు నాన్న, ప్లీజ్. ఆయన ఏమి చేయొద్దు నాన్న, దయచేసి విహారీ గారిని వదిలేయండి. ఇప్పుడు కూడా నిన్ను నా కూతురే కాపాడింది.
అలాంటి నా బిడ్డను పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళి ఎలా పని మనిషిలా చూడాలనిపించింది నీకు? ఎలా దాన్ని చిత్రహింసలకు గురి చేశావు? ఎందుకున్నావు ఇక్కడ? దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను వదిలేస్తే దీన్ని తీసుకువెళ్ళి జీవితాంతం నీ కొంపలో బానిసగిరి చేయించుకుందాం అనుకుంటున్నావా? లేకపోతే పెట్టిన చిత్రహింసలు చాలవన్నట్టు చంపేద్దాం అనుకుంటున్నావా? మావయ్య అది కాదు. వదో 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 వదో. వద్దు, వరుసలు పెట్టి పిలవద్దు. నాన్న నాన్న ఏంటయ్యా, ఏమైందయ్యా? నీ కళ్ళకి ఏది మంచో ఏది చెడో అర్థం కావడం లేదా? ఒక్కసారి వెళ్ళి మోసపోయావు, అది పొరపాటు అనుకుంటే రెండోసారి మళ్ళీ మోసపోతావు. అది పొరపాటు అవదో, నీ తప్పు అవుతుంది. ఆ తప్పు నువ్వు చేస్తావేమో. మా కంఠంలో ప్రాణం ఉండగా మేము అలాంటి తప్పు చెయ్యం. నిన్న దుర్మార్గుడితో జన్మలో కలవనివ్వం. గౌరీ, నువ్వైనా దానికి అర్థమయ్యేలా చెప్పు. అది మన కళ్ళు కప్పి బయట ఉన్న ఆ నీచుడి దగ్గరకు వెళ్ళింది. నాన్న ఆయన నా భర్తని ఎలా అనొద్దు నాన్న. హే, నోరు మూసుకొని లోపలికి రావే.